నమస్తే బాస్, నేను మీ అఫ్రోజ్. వెల్కమ్ టు అవర్ హెలో ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, చిన్న ఫ్యామిలీ కోసం లగ్జరీ ఇల్లు సేల్స్ అయితే తీసుకొచ్చాను. ఒకసారి హౌస్ చూడండి, ఎంత బాగుంటుంది. అవుట్లుక్ కూడా, అవుట్లుక్ ఎంత బాగుందో, లోపల ఇంటీరియర్ దీనికన్నా ఇంకా సూపర్ గా ఉంటుంది. ఇది లొకేషన్ వచ్చేసి మన నెల్లూరు సిటీలోని జిఎన్టీ రోడ్, అంటే ఐఎఫ్ఓ సెంటర్ కి నియర్ లో వస్తుంది, ఇటు హైవేకి నియర్ లో వస్తుంది. మనకి ఇక్కడ నుంచి ఒక 200 మీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది జిఎన్టీ రోడ్. ఒకే సర్వీస్ రోడ్, ఇది 30 అడుగుల రోడ్, సర్వీస్ రోడ్. ఈ సర్వీస్ రోడ్ కే హౌస్ అండి. ఇది 30కి 36 కొలతల్లో అయితే స్థలం తీసుకొని 15 అంకణాల కన్స్ట్రక్షన్ అయితే చేశారు. 15 అంకణాల కట్టుబడిలో మొత్తం కన్స్ట్రక్షన్ అయితే చేశారు. శిశు స్పేస్ వదిలేరు కొంచెం. 100% పక్కా వాసుతో అయితే ఇల్లు కట్టారండి. నార్త్ ఫేసింగ్ వచ్చింది ఈ హౌస్ అయితే. ఒకవేళ మీకు నార్త్ ఫేసింగ్ వచ్చే హౌస్ లోపల ఇంటీరియర్ ఏ విధంగా ఉంది ఏందని ఒకసారి చూద్దాం. హౌస్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు మీకు పెద్ద గేట్స్ అయితే ఉన్నాయండి. మనకి షిఫ్ట్ కార్ అయితే పడుతుంది. ఒకవేళ మీకు 2 కార్లు ఉంటే ఇక్కడ బయట కూడా ఇదిగోండి, ఈ ప్లేస్ లో కూడా మీరు పార్క్ చేసుకోవచ్చు. ఒక కార్ అయితే షిఫ్ట్ కారు అయితే మీరు పెట్టుకోవచ్చు. చిన్న కార్ అయితే ఒకవేళ ఒకసారి లోపల చూద్దాం. బేస్మెంట్ కూడా చూడండి, మనకు ఒక 3 అడుగులు ఎత్తులైతే ఉంది బేస్మెంట్. పార్కింగ్ లేదు, తెలంగాణ కూడా ఇక్కడ పట్టణానికి అంతా మీకు బైక్ పార్కింగ్ అలా పెట్టుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ స్టెప్స్ ఇచ్చినారు పైకి. నెక్స్ట్ చూసుకోండి, ఇక్కడ మనకు గెస్ట్ బాత్రూమ్ వస్తుంది మెట్ల కింద. మీరు బాత్రూమ్ గా యూజ్ చేసుకోవచ్చు. పెద్ద అనుకుంటే మీరు స్టోర్ రూమ్ గా యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. అట్లాగే ఇదిగోండి, ఇక్కడ బోర్ అవైలబుల్ లో ఉంది. మున్సిపల్ వాటర్ ట్యాప్ లైన్ ఉంది. ఇది సంప్ అండి, ఓకేనా, ఇది సంపు. అట్లాగే ఇది నార్త్ ఫేసింగ్ కాబట్టి ఈస్ట్ వచ్చేసి ఒక 2 అడుగులు స్పేస్ అయితే వదిలేరు. చూడండి, మ్యాన్ హోల్ ఉంది ఇక్కడ. మనం క్లీన్ చేసుకోవాలనుకుంటే మ్యాన్ హోల్ కూడా పెట్టారు, మనకి ఇబ్బంది అయితే లేదు. ఇది G+1 ప్లాట్ కూడా ఉంది. ఒకసారి లోపల చూద్దాం. ఇదంతా కూడా మనకి స్టేక్ తో ప్రొవైడ్ చేశారు. దారుణం చూడండి, చాలా హెవీ సైజ్ లో ఉంది. దారుణం డోర్ చూడండి, మంచి హెవీ సైజ్ లో ఉంది. సింపుల్ డిజైన్ ఇచ్చారండి, ఎక్కువ హంగామా చేయలేదు. ఇంకెంత అవుతాం కానీ ఇదంతా కూడా హాల్ చిన్న సైజ్ లో, స్మాల్ సైజ్ లో స్క్వేర్ లో ఉంది. హాల్ ఇంటి వరకు పిఓపి వర్క్ కంటే సింపుల్ వర్క్ ఉంది. పిఓపి వరకు వెంటిలేషన్ కోసం పెద్ద విండోస్ ప్రొవైడ్ చేశారు. బయట ఒక విండో, ఈ పక్క చూడండి, ఈ పక్క ఒక విండో ప్రొవైడ్ చేశారు. ఓకేనా, టీవీకి సంబంధించి కమోడ్ ఇక్కడ ఇచ్చారు. ఇది కూడా లగ్జరీగా ఉంది, బాగుంది. చూడండి, కౌంటర్ చేయగల బయట ట్యాగ్ ఇచ్చారు. ఇక్కడ చిన్న చిన్న లైట్స్ ఇచ్చారు, లైట్స్ బాగున్నాయి. ఇక్కడ పూజ గది సపరేట్ ఏం కదండి. ఈ విధంగా పూజ గది అయితే అరువుగా ఇచ్చారు. ఓకేనా, ఈ విధంగా అరువుగా ఇచ్చి కూడా ఫస్ట్ ఇచ్చారు. నెక్స్ట్ ఉండేసి ఇది కిచెన్, హాల్ లోని కిచెన్ ఇస్తారు. కిచెన్ కూడా స్మాల్ సైజ్ లో ఉంది, బాగుంది. కానీ మీకు కబోర్డ్ వర్క్ చూడండి, చుట్టూ కబోర్డ్ వర్క్ ఉంది. కింద కూడా చూడండి ఒకసారి కబోర్డ్ వర్క్. ఓకేనా, పెద్ద విండో కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ గాలి వెలుతురు కోసం. హౌస్ మొత్తం మీద వెంటిలేషన్ చాలా బాగుంటుంది. హౌస్ 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఒక మాస్టర్ బెడ్రూమ్, ఒక చిల్డ్రన్ బెడ్రూమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాస్టర్ బెడ్రూమ్ చూస్తాను, తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మాస్టర్ బెడ్రూమ్ చూడాలి. ఇది మాస్టర్ బెడ్రూమ్ పర్లేదండి, కొంచెం స్పేసెస్ లో బాగుంది. ఇబ్బంది మరి అది చిన్నదే కాదు. 6x6 మచ్చం పడుతుంది. చుట్టూ తిరిగే స్పేస్ అయితే ఉంటుంది. పిఓపి వాళ్ళు కూడా సింపుల్ గా ఇస్తున్నారు. పెద్ద విండో ప్రొవైడ్ చేస్తున్నారు, 2 విండోస్. ఓకేనా, ఇక్కడ మిర్రర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇలా నెక్స్ట్ ఇక్కడ చూడండి, కబోర్డ్ వర్క్ కూడా మంచి వుడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చినారు. ఇలా కబోర్డ్ వర్క్ చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్. అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూడండి, కొన్ని స్పేసెస్ గానే ఉంది. ఇక్కడ వాడేది ప్రతిదీ కూడా కంపెనీ అయితే వాడగారు. మంచి క్వాలిటీ మెటీరియల్ తో హౌస్ కట్టాలి. బాగా క్లీనింగ్ చేసి బాగా కట్టారు హౌస్ అయితే. చూసారు కదా. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను. ఈ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ మధ్యలో ఏంటంటే ఇక్కడ షింక్ లాగా ప్రొవైడ్ చేశారు. మీకు షింక్ కావాలి, షింక్ పెట్టుకోవచ్చు. కింద కబుల్స్ కూడా ఇచ్చారు. ఓకేనా, అట్లాగే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది కూడా మనకు ఇవ్వలేదు లేదు. ఓకేనా, విండో ప్రొవైడ్ చేశారండి. మొత్తం కూడా కబోర్డ్ వర్క్ ఉంది. ఇక్కడ ఆ స్లైడ్ ఉన్నాయి కబోర్డ్ వర్క్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మిర్రర్ ప్రొవైడ్ చేశాను. ఇక్కడ చూసారా,
ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఈ బాత్రూమ్ కూడా కొంచెం స్పేసియస్ గా ఉంది. ఇక్కడ మీకు షింక్ కూడా చిన్న షింక్, చేతులు ఏమైనా కడుక్కోవాలంటే చిన్న షింక్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి. ఓకేనా. ఈ హౌస్ మొత్తం మీద మంచి క్లాసికల్ పెయింట్స్ గా వాడున్నారు. హౌస్ కూడా మీకు చాలా ఎక్సలెంట్ గా ఉంది. వీడియోగా కన్నా మీరు డైరెక్ట్ గా ఒకసారి విజిట్ చేయండి, ఖచ్చితంగా మీకు హౌస్ అయితే నచ్చుతుంది. ఇంకా మిగతా విషయాలు మనం కాస్ట్ పరంగా చూసుకున్నట్లయితే ఈ హౌస్ ఓనర్ వచ్చేసి 65 లక్షలకి ఇచ్చేస్తామన్నారండి, ఫైనల్ ప్రైస్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఈ లైన్ లో ఆల్రెడీ సేమ్ 15 అంకణాల్లో ఇంకో 2 హౌసెస్ కూడా కట్టి ఒకటి 73-75 లక్షలు నాకు అయ్యారు. కొంచెం అవసరం మీద ఉండి అతను కూడా ఏంటంటే చెప్తున్నాడు, ఇప్పుడు అవసరం మీద ఉండి 65,000 నేను ఫైనల్ గా ఇచ్చేస్తాను అనేసి చెప్తున్నాడు. ఇది మంచి అవకాశం చిన్న ఫ్యామిలీ కోసం ఎవరైనా చూస్తా ఉంటే, చిన్న బడ్జెట్, ఎవరు మిస్ చేసుకోవచ్చు, ఎవరు మిస్ చేసుకోవద్దండి. నియర్ ద మెయిన్ రోడ్. ఓకేనా. ప్రాపర్టీ నచ్చినట్లయితే డిస్ప్లేలో వస్తున్న ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి వెంటనే విజిట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.